బాహుబలి 2 దానికి పనికిరాదు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కామెంట్స్. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న బాహుబలి 2 చిత్రంపై సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమా వర్చువల్ రియాలిటీకి పనికిరాదని తేల్చిపారేశారు. నిజానికి గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రెహమాన్ దర్శకత్వం వహించిన లే మస్క్ షార్ట్ ఫిలింపై జరిగిన చర్చా సమయంలో బాహుబలిపై కామెంట్స్ చేశారు. బాహుబలి 2 సినిమా వర్చువల్ రియాలిటీకి పనికిరాదని, వీఆర్లో కాసేపు చూడగానే ప్రేక్షకుడికి అలసట వచ్చేస్తుందని, బాహుబలిలోని యుద్ధ సన్నివేశాలను చూస్తే వచ్చే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, అందువల్ల బాహుబలి వీఆర్కు సరిపోదని అన్నారు. తాను బాహుబలి లాంటి సినిమాను తీయలేనని, అలాంటి సినిమాలను తీసేందుకు వేరే టాలెంటెడ్ డైరెక్టర్లు చాలామందే ఉన్నారని అన్నారు. అంతేకాదు, బాహుబలి లాంటి సినిమా తీసేందుకు తన దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోదని, కనీసం 200 కోట్లైనా లేకుండా బాహుబలి లాంటి సినిమా తీయడం చాలా కష్టమని రెహమాన్ తెలిపారు. నేను సంగీతం అందిస్తాను, అందమైన విజువల్స్ చూపిస్తాను, ప్రేక్షకుల కోసం అందమైన ప్రపంచాన్నే సృష్టిస్తాను. అలాంటి అందమైన ప్రపంచం నుంచి వారు బయటకు రావాలని అనుకోకూడదు. ఈ స్టోరీలోని నెగిటివ్ యాంగిల్ను కూడా కవితాత్మకంగా వివరించే ప్రయత్నం చేశాను. నెగటివ్ రివ్యూలు నా మనస్సుపై ప్రభావం చూపవు. దాని గురించి నేను అసలు పట్టించుకోను. ఓ మంచి సంగీతం వినిపిస్తుందని అనుకుంటాను. అలా కాకపోతే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన ఇలాంటి నెగిటివ్ వ్యాఖ్యానాలు దరిచేరనీయదు. ఈ ఆధ్యాత్మిక చింతనే నా బలమని ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యానించారు.